హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోటి పచ్చడి పేరు వినగానే మనకి తెలియకుండానే మన టేస్ట్ బడ్స్ అయితే యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ రుచి, సువాసన, ఆ రోటి పచ్చడిలో ఉన్న సహజత్వం మన మనసునైతే కట్టిపడేస్తుంది. రోటిలో నూరితే మనం వేసే ఐటమ్స్ అన్నీ రాయి మీద రుద్దుకుంటూ సహజ నూనెలు బయటకు వస్తూ రుచి స్ట్రాంగ్గా, సువాసన సహజంగా, టెక్స్చర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. రోట్లో చేసిన రోటి పచ్చడి మనసుని హత్తుకొని మన అమ్మలు, నాయనమ్మల సహజమైన ప్రేమని రుచి చూపిస్తుంది. ఈరోజైతే జుకనీ టమాటా రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపించేలా ఉంటుంది. ప్యాన్లో లైట్గా మనం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అందులోనే మీరు తినే కారం బట్టి మిరపకాయల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న జుకనీ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫాస్ట్గానే మనకి మగ్గిపోతాయి కాబట్టి కొంచెం వేగాక కొంచెం మూత పెట్టుకొని మనం మగ్గించుకుంటే త్వరగా అయిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అలాగే మనం కట్ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి. లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మగ్గిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవి కొంచెం దంచుకున్నాక మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న జుకనీ, టమాటో, మిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలి. ఇలా మనం కొంచెం కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మనకి దీనికి తాలింపు అయితే ఏం అవసరం లేదు, ఇట్లాగే తినేయచ్చు. పచ్చడిని మనం పక్కన పెట్టుకున్నాక ఆ రోట్లోని వేడివేడి అన్నం వేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం అమృతంలాగా ఉంటుంది. ఈ టేస్ట్ ముందు బిర్యానీలు కూడా మనకి పనికిరావు, అంత అద్భుతంగా ఉంటుంది రోటి పచ్చడి టేస్ట్. ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే ఆ రుచితో, ఆ సువాసనతో మన మనసు, మన నోరు రెండు కూడా మైమర్చిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మన చెయ్యి నెక్స్ట్ ముద్ద కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ జుకనీ టమాటో రోటి పచ్చడి నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.